మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఇంకో 2 వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో దేవరపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూవీ నుంచి బయటకు వస్తున్న ఒక్కో కంటెంట్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ను పెంచేస్తోంది. దీంతో తారక్ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూసేద్దామా అని అభిమానులు, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. తెలుగునాట ఎలాగో తారక్ ఉన్న క్రేజ్, కొరటాల శివ మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో థియేటర్స్ హౌస్ఫుల్ అవుతాయి. టాక్ కాస్త బాగున్నా వసూళ్ల జాతర నడవడం ఖాయం. కానీ ఎన్టీఆర్కు అసలు సవాల్ మాత్రం నార్త్ మార్కెట్ అనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో దేవరను భారీ ఎత్తున బద్దలు కొడుతుంది. కానీ తారక్ ఊచకోత కొయ్యాల్సింది బాలీవుడ్లోనే. నార్త్లో వసూళ్ల జాతర చేయాలనే ఉద్దేశంతోనే తొలుత ప్రమోషన్స్ కూడా అక్కడే స్టార్ట్ చేశాడు. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ, కరణ్ జోహార్తో చిట్ చాట్తో పాటు బాలీవుడ్లోనే ట్రైలర్ లాంచింగ్ కూడా చేశాడు. టాక్ బాగుంటే సినిమా ఎలాగో హిట్ అవుతుంది. కానీ ఓపెనింగ్స్ అనేది క్రేజ్, పాపులారిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నార్త్లో దేవరతో తారక్ ఈ విషయాలన్నీ ప్రూవ్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ గట్టిగా సౌండ్ చేసేందుకు ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కలిసి వచ్చి తెలుగుతో పాటు హిందీలోనూ గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చి మూవీ హిట్ అయితే తారక్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. మరి దేవర హిందీలో ఊచకోత కోస్తాడా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.